వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పటికీ అటు కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్, తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. సో ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో వికలాంగులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించడం అనేది జరిగింది. సో దాని పేరు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, సో దివ్యాంగులకి ఉచిత ప్రయాణం కల్పిస్తూ దాని పేరు దివ్యాంగ శక్తిగా కూడా మార్చడం అనేది, అంటే పేరు పెట్టడం అనేది జరిగింది. సో ఇన్ని రోజులు మహిళలకే ఇచ్చారు, ఇప్పుడు మహిళలతో పాటు దివ్యాంగులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. ఆ మధ్య కాలంలో తెలంగాణలో కూడా దివ్యాంగులకు ఫ్రీ బస్ అని చెప్పేసి వార్తలు వచ్చినప్పటికీ దాన్ని అంటే ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ఖండించడం అనేది జరిగింది. సో ఇక్కడ కేవలం మహిళలకు మాత్రమే ఇస్తున్నాము, ఇక్కడ వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, దివ్యాంగులతో వెళ్లే ప్రయాణికులకు కూడా 50% సబ్సిడీ. మంగళగిరి నుంచి పెనుమాక వరకు బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్. సో ఆగస్టు 15 నాడు మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో దాదాపు ఇప్పుడు సంవత్సరం దగ్గరకు వచ్చినటువంటి కాలంలో ఇటు వికలాంగులకు కూడా దివ్యాంగ శక్తి పేరుతోటి కూడా వాళ్ళకు కూడా ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దాంతో పాటు వికలాంగులతో పాటు ఎవరైనా అంటే వారికి సహాయంగా వెళ్తే వారికి కూడా 50% టికెట్లో 50% డిస్కౌంట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా అంటే గతంలో ఏదైతే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్నారో ఈ విధంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ ఇక్కడ మనకు రైతు బంధు, రైతు భరోసా ఏ విధంగా ఉండేనో అక్కడ కూడా రైతులకు సంబంధించి 4,000 రూపాయలు, 5,000 రూపాయలు కూడా వాళ్ళు ఖాతాలో వేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పథకాలు కన్నా ఆంధ్రప్రదేశ్లోనే, ఎందుకంటే ఇక్కడ 4,000 రూపాయలు పెన్షన్ చేసామన్నారు, వాళ్ళు కూడా 4,000 రూపాయలు చేసామన్నారు. కాకపోతే 4,000 అంటే పెంచుకుంటూ వస్తున్నారు. 2,500, 3,000, 3,200, 3,500 ఆ విధంగా పెంచుకుంటూ ఈరోజు వాళ్ళు కూడా 4,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి మరి తెలంగాణలో మాత్రం అమలు అవ్వట్లేదు. సో వికలాంగులకైనా సరే ఇక్కడ ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నట్టు కూడా ఇక్కడ కూడా ప్రతిపాదనలు వస్తున్నాయి. మరి ఇక్కడ తెలంగాణ ఆర్టీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.